శ్రీకాళహస్తిలో పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా అనుచరులు ఆంధ్రజ్యోతిపై జరిపిన దాడిని ఖండిస్తున్నామని, తమకు రాష్ట్రంలో ఎన్ని సాక్షి కార్యాలయాలు ఉన్నాయో తెలుసునని, వాటిపై దాడి చేసే విధంగా మమ్మల్ని ప్రేరేపించవద్దని వైకాపా నాయకులకు హితవు పలికారు. పత్రికా స్వేచ్ఛకు ఎవరు భంగం కలిగించినా అది తప్పిదం అవుతుందని, కాబట్టి ఇప్పటికైనా వైకాపా నాయకులు పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా ఉండాలని తెలిపారు. ఈ నెల ఏప్రిల్ 15వ తేదీ స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని 1648 టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలియజేశారు. పట్టణంలోని ప్రజలు పట్టణాన్ని అభివృద్ధి పరిచే విధంగా పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఇంటి పన్ను, కొళాయి పన్నులను త్వరితగతిన చెల్లిస్తే పట్టణాభివృద్ధికి దోహదపడుతుందని తెలియజేశారు. ఇప్పటికే 10 కోట్ల రూపాయల పైచిలకు శ్రీకాళహస్తి పట్టణంలో ప్రజలు పన్నుల రూపంలో డబ్బులు చెల్లిస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మేము ఆంధ్రజ్యోతి మీద దాడి ఖండిస్తున్నాం. మీకు కూడా ఊరూరికి వాళ్ళ ఒక షాపులు పెట్టినట్టు, కోడిగుడ్డు షాప్ పెట్టినట్టు షాపులు ఉన్నాయి సాక్షివి. మమ్మల్ని ముగ్గురు కట్టేసినారు కాబట్టి ఇట్టున్నాం. అంటే 5 నిమిషాల్లో పడి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఒక సాక్షి ఆఫీస్ లేకుండా చేస్తాం. నువ్వు మాదిగా నువ్వు ఈగ నాగని మాట్లాడు తుప్పుబట్టిన కానీ నువ్వు మాట్లాడుతా ఉంటే అదే అన్ని ఛానల్లో టెలికాస్ట్ చేస్తే ఎందుకంటే నీ సాక్షిలో టెలికాస్ట్ చేస్తున్నావు కదా బాబీ గారు. మరి ఎందుకు నీ ఛానల్ నువ్వు ఇరగొట్టుకుంటావా? అంటే ఒక ఛానల్లో టెలికాస్ట్ చేస్తే ఇప్పుడు పొద్దునూకులు మా చంద్రబాబు నాయుడు గారిని, మా పవన్ కళ్యాణ్ గారిని, మా మోడీ గారిని అమలగా తిడుతుంటావే మీ ఛానల్లో. మాకెంతసేపు పడుతుంది? మేము పవర్లో లేవా? 5 నిమిషాలు పడుతుంది మీ మొత్తం మీ స్టేట్ లో ఆఫీసులు లేపేదని. మేము ఎందుకు అట్లా తప్పుడు పని చేయట్లేదు? ప్రెస్ కి ఒక కళానికి రెస్పెక్ట్ ఇస్తాం. ప్రెస్ వాళ్ళ మీద దాడి చేయం కాబట్టి ఈ రోజు కూడా స్వేచ్ఛగా చేసుకుంటా ఉంటారు. ఈ కాళహస్తిలో మీ వాళ్ళ మీద నేను కేసులు పెట్టలేకనా తెచ్చి 2 నిమిషాలు పడదు లోపల దెబ్బదానికి. మీ సాక్షి వాడే మా దగ్గర గాంధీ చంపుతాడు అని ఎవరు చెప్పినారు మాకు. అది పెట్టి లోపల పడేస్తా. మేము కూడా చేయాలంటే 5 నిమిషాలు పట్టాలండి. జగన్మోహన్ వదిలిపెట్టిపోవము. దయచేసి మేము కూడా కూటమి నేతలు చెప్పుకుంటా ఉన్నాం. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మన లోకేష్ గారికి చెప్తాను, దయచేసి అన్నా మా వల్ల కావట్లేదు అన్న. ఇంకా మేము మా బ్లడ్ బాయిల్ అవుతా ఉంది, మా వల్ల కావటం లేదు. ఇట్లానే ఇక పత్రిక కూడా స్వేచ్ఛ లేకుండా పోతుంటే మా స్వేచ్ఛ కూడా లేకపోతుంటే ఈ రకంగా మీరు మమ్మల్ని ఆపద్దండి దయచేసి. ఇంకొకసారి చేస్తే మాత్రం మేము ఎవరు చెప్పినా అయిన పరిస్థితి ఉండదు. కార్యకర్తలు కూడా ఇప్పటికి ఉడికిపోయినారు. ఎవరు చెప్పినా అయిన పరిస్థితి ఉండదని చెప్పింది. మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి నాన్నగారు మరి పుట్టినరోజు సందర్భంగా పొద్దున 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా దగ్గర 70 కంపెనీలతోని లోకల్ అండ్ నాన్ లోకల్ కంపెనీస్ తో అన్నింటి కూడా 11 గంటల 15 నిమిషాలకి మన కాళహస్తిలో టిట్కో ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలానే రేణిగుంట ఎంపీడీఓ ఆఫీస్ లో మరి ఐ క్యాంప్ కూడా నిర్వహించారు. పొద్దున్నే కలిపి టిట్కో హౌసెస్ 1648 ఇల్లులు ఫేజ్ 1 టైప్ ఫేజ్ 1 గా ఏప్రిల్ 15 రోజు నాన్నగారు పుట్టినరోజు ఈరోజు జరుగుతుంది. చాలా ఆనందంగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దగ్గర ఈ రోజు 10 కోట్ల పైచీలకు రూపాయలు ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీని వెనకాల ఒక మర్మం ఉంది. అది కానీ మీరు ఈ రోజు కష్టమన్నా కట్టగలిగితే పర్మనెంట్ టోకెన్ నెంబర్ ఫర్ యువర్ హౌస్ అంటే ఈ నీళ్లు కట్టింది సుధీర్ రెడ్డి, మీరు కట్టింది ఈ ట్యాక్స్ కట్టింది సుధీర్ రెడ్డి అంటే ఆ ఇల్లు సుధీర్ రెడ్డి అని లెక్క కదా. ఆ పన్ను కట్టింది ఎవరు? సుధీర్ రెడ్డి అంటే ఆ సుధీర్ రెడ్డి లెక్క కదా. మీరు ఎంత త్వరగా అయితే తొందరగా పన్నులు, వాటర్ ట్యాక్స్ ఇవన్నీ కూడా కట్టుకోండి. పర్మనెంట్ గా మీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇంకటి నుంచి మీ పిల్లలకైనా సరే ఆ ప్రాపర్టీ ప్రాపర్ గా లీగల్ గా ఉండిపోద్దని చెప్పి నేను మళ్ళా తెలియజేసుకుంటూ వచ్చే ప్రతి పైసా నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా మొత్తం అన్ని వార్డులలో కూడా మంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం.